నేను ఇప్పటి జాబ్ చేసే వాళ్ళకి చెప్తున్నానండి అనుభవంతో. మనం ఎక్కడ జాబ్ చేసినా కానీ మనం ఎంత మంచిగా చేసినా మన మీద ఏదో ఒకటి అంటుంది సంస్థ యాజమాన్యం. ఆ యాజమాన్యం మన మీద ఏదన్నా ఒకటి అన్నప్పుడు దాని సమయస్ఫూర్తితోటి మనం ఆలోచనతోటి సైలెంట్గా ఉండాలి, ఒప్పించుకోవాలి అంతే. వారికి కోపం వచ్చినా మనమే వెళ్ళిపోతాం, మనకు కోపం వచ్చినా మనమే వెళ్ళిపోతాం. దానివల్ల నష్టపోయేది మనమే కానీ వాళ్ళు కాదు. అందుకని తొందర పడకండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు జాబులు దొరకడం కష్టం. మనం మీ తల్లిదండ్రులు అంత కష్టపడి చదివిస్తే మీరు సరిగ్గా వర్క్ చేయక కోపానికి పోయి ఇంట్లో మీ పేరెంట్స్ ఇప్పుడు మేము ఎన్నో తిడతాం పిల్లల్ని, మా మీదకి ఎగురుతారు, ఇట్లా తిడతావా అట్లా తిడతావా అని. అదేవిధంగా బయట వాళ్ళతోటి కూడా ప్రవర్తించవద్దు. అదే మా పేరెంట్సే కదా తిడుతున్నారు కదా, మేము ఏదైనా తప్పు చేస్తే తిడుతున్నారో ఏమో, దాన్ని సర్దుకుంటాం లేండి, సర్దుకొని ఈ రోజు కాకుండా రేపు మంచిగా చేస్తాం వర్క్ అని చెప్పి ఆ విధంగా కంటిన్యూ కావాలి తప్ప మీరు మాత్రము వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికైనా ఇంకెక్కడన్నా చూసుకుందామన్నా కానీ పోలేని పరిస్థితి. అక్కడ మనకు కొత్తదని మళ్ళీ అక్కడ సేమ్ సిచ్యువేషన్, ఒక 5-6 నెలలు 7-8 నెలలు చేస్తాం, మళ్ళీ అక్కడికి పోయినాక అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. అదేదో ఒక దగ్గరనే వర్క్ చేసుకున్నాం అనుకోండి, మనకు బాగుంటుంది, మనకు ఒక సీనియారిటీ లాగా ఉంటుంది, మనము ఆ సంస్థలో ఒక సభ్యునిగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దయచేసి వెళ్ళకండి. ఎక్కడ చేస్తున్నారో అక్కడ చేసి మంచి పేరు తెచ్చుకోండి.